దేశ సరిహద్దుల్లో వీర సైనికుల త్యాగాల వల్లే మనమంతా సేఫ్గా ఉండగలుగుతున్నామని చెప్పారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. అమరవీరుల త్యాగాలను అనునిత్యం స్మరించుకోవాలన్నారు. గట్టయ్య సెంటర్ ఫ్రీడమ్ పార్క్లో జరిగిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 25 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధంలో గాయపడ్డ రిటైర్డ్ జవాన్ను సత్కరించారు కలెక్టర్. ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడుతూ పాదాభివందనం చేశారు ముజామిల్ ఖాన్. బాగా వస్తుంది నిన్నటి దాకా ఈరోజు ఉదయం కూడా తగ్గాడు. కానీ టైం వచ్చినప్పుడు దగ్గు కూడా ఆగిపోతుంది. అతి ఎక్కువగా ఉన్న జనాభా ఉన్న దేశంలో ఉన్నాం. ఇంత డెవలప్మెంట్ చూస్తున్నాం, కానీ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? మన హద్దులు మనకు తెలియకపోతే, హద్దుల్ని మనం కాపాడే వాళ్ళు లేకపోతే, ఈ వీరులెళ్ళి అక్కడ సేవ చేయకపోతే లోపలేమవుతుంది గమనించారండి ఎప్పుడన్నా? హద్దులు ఉంటేనే లోపల ప్రగతి. హద్దుల పైన వీరులు నుంచున్నారు, ఎండలో నుంచున్నారు, చలిలో నుంచున్నారు, మంచులో నుంచున్నారు. కాబట్టే లోపల మనం ఇంత ప్రశాంతంగా మన ఇంట్లో మనం పడుకోగలుగుతున్నాం. ఇది కూడా మనం దృష్టిలో ప్రతిసారి పెట్టుకోవాలండి. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనసులో ఇంకా సంకల్పం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. మన కోసం వాళ్ళు అక్కడ ఉన్నారనేది ఎప్పుడు మర్చిపోకూడదండి. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి? మొన్న కూడా ఒక సందర్భంలో మన దేశ ముఖ్యులు ప్రెసిడెంట్ గారు కొన్ని సన్మానాలు చేసినప్పుడు చాలాసార్లు త్యాగాలు చేసిన కుటుంబాలను చూస్తుంటాం.